హైదరాబాద్ ఎప్పుడొచ్చినా సరే ఈ అక్కని మీట్ అయ్యే వెళ్తాను. బికాజ్ చాలా క్లోజ్ అండ్ చాలా ఇష్టం కూడా. ఈ అక్క చిన్నప్పటి నుంచి తనని చూసే పెరిగాము. అండ్ తనతో పాటు ఇంకా మాకు చాలా మంచి బాండింగ్ అనమాట ఇద్దరికీ. సో, ఎప్పుడొచ్చినా అక్కతోనే ఉంటాను. సో, ఈసారి కూడా హైదరాబాద్ వెళ్ళాను కాబట్టి అక్క దగ్గరికి వెళ్ళాను అనమాట. సో, ఇంక ఇద్దరం కలిసి ఫుల్‌గా అప్పుడైతే నడుచుకొని తిరిగేవాళ్ళం జతగా. ఇప్పుడైతే స్కూటీలో తిరుగుతున్నాము. సో, తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయాను ఈరోజైతే. సో, యాక్చువల్లీ ఇది ఈరోజు వ్లాగే ఈరోజే పోస్ట్ చేసేస్తున్నాను. బికాజ్ ఇంకా నాకు చాలా డేస్ తర్వాత ఇంట్లో ఉండి హైదరాబాద్లో అయితే బోర్ కొడుతుంది. సో, ఇంకా అక్క దగ్గరికి వెళ్దామని చెప్పి ఇంకా తనతోనే టైం స్పెండ్ చేశాను. అండ్ జానునైతే మా మమ్మీ చూసుకుంటున్నారు. సో, ఇంక నర్సింగ్‌కి వెళ్ళామనమాట. అక్క బొటీక్ ఓపెన్ చేసింది. చాలా ఇయర్స్ అయిందనుకోండి. ఒక 4 ఇయర్స్ అయినట్టుంది. సో, చాలా బాగా చేస్తదనమాట. చాలా ప్యాషనేట్. తనతో ఉండి నాకు ఉండే టేస్ట్ అండ్ తన చాయిసెస్ నాకు చాలా మ్యాచ్ అవుతాయి. అండ్ చాలా క్లాసీగా ఉంటదనమాట. సో, అందుకు మోస్ట్‌లీ నేను ఇన్స్పిరేషన్‌గా తీసుకోవచ్చు తనని. బికాజ్ వర్క్ విషయంలో గానీ అలాగా నాకు నచ్చుతదనమాట. సో, ఇక్కడైతే నర్సింగ్‌కొచ్చాము. తనకేదో పనుంది అంటే ఇంక తనతో పాటు వెళ్ళాను. అండ్ ల్యూమినస్ అని ఇది కొంపల్లి నియర్ బై ఉంటుంది. సో, ఎవరికైనా అడ్రస్ కావాలి అంటే మెన్షన్ చేస్తాను తనని అడిగి ఒకసారి. సో, ఇంక ఇంటికొచ్చి కొంచెం భోంచేసేసి కొంచెంసేపు మూవీ చూసాము. అండ్ అందరం కలిసి కూర్చున్నాం అనమాట. తనతో టైమ్ స్పెండ్ చేస్తే ఇంక మళ్ళీ ఇంటికెళ్ళబుద్దయ్యదు. అండ్ నేను ఇయర్ పియర్సింగ్ చేయించుకుందాం అనుకున్నాను. సెకండ్ ఇయర్ పియర్సింగ్. సో, అయినా ఇయర్ రింగ్స్ చూసిన తర్వాత ఈ స్టడ్స్ నాకు ఇంకా అలా కుట్టించుకోవడం ఎందుకు, ఇలాంటివి తీసుకుంటే సరిపోతుంది కదా అనిపించింది. అక్కవి అవి. సో, నాకు ఇంకా అనిపించిందనమాట. ఒకసారి పెట్టుకొని చూసాను. ఒకవేళ కుట్టించుకోకుండా ఎప్పుడైనా టెంపరరీగా ఇలా పెట్టుకోవచ్చు అండ్ వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు అనిపించింది. సో, ఇంక అన్నీ ట్రైల్ వేసిన తర్వాత ఈవినింగ్ ఇంటికొచ్చేసా. అండ్ జాను అయితే వెయిట్ చేసింది నా కోసం. సో, ఈరోజైతే ఇలా డే స్పెండ్ చేశాను. ఒక రోజంతా కూడా ఇలా అయిపోయిందనమాట. నచ్చితే వీడియో లైక్ చేసి అండ్ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి.